హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా టమాటా రసం ఎలా చేయాలో చూసేది. ఫస్ట్ 3 టమాటాలను తీసుకొని ఒక గిన్నెలో ఇలా కోసుకోండి. కొంచెం తొండగానే పర్వాలేదు, సన్నగానే పర్వాలేదు. సో ఇలా ఒక టమాటా కోసేసుకున్నాక కొంచెం చింతపండు, అలాగే టేస్ట్ పొడుపు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఇలా టమాటాని మెత్తగా ఉడకబెట్టుకోండి. టమాటా అంతా ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయాక పప్పు గుత్తితోటైనా లేకపోతే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకుని దాన్ని పక్క పెట్టేసి మరో పక్కన స్టవ్ వెలిగించి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఆవాలు ఇలా మంచిగా వేగుతుండగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ఒక 4-5 ఎల్లిపాయలు, ఒక 2-3 ఎండుమిర్చి వేసేసుకొని ఇవి నూనెలో వేగుతుండగానే ఒక 5-6 పచ్చికాయలు కోసుకొని వాటిని కూడా వేసేసి అలా ఇప్పుడు సన్నగా కోసుకొని ఉల్లిపాయను కూడా వేసేసి ఇవన్నీ నూనెలో మంచిగా వేగుతుండగానే ఇప్పుడు సగం నుంచి పసుపు వేసుకోండి. మరొకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం టమాటాని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ టమాటాని ఒక జలగంట పెట్టుకొని ఉడవసేసుకోండి. ఇలా టమాటా అంతా మంచిగా ఉడవసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా మసిలిపోయాక ఒక గిన్నె వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే, టమాటా రసం రెడీ అయిపోయింది.